ఇస్సాకు అబ్రహాము సారా దంపతులకు దేవుడిచ్చిన వాగ్దాన కుమారుడు. వారు వృద్ధులైన తరువాత కూడా దేవుడు తన మాట నెరవేర్చాడు. అందుకే ఇస్సాకు జననం ఒక అద్భుతం. ఇస్సాకు అంటే నవ్వు. దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పాడు. ఇస్సాకు ఎదురుతిరగలేదు. తన తండ్రికి విధేయుడిగా ఉండి దేవునిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాడు. చివరి క్షణంలో దేవుడొక గొర్రెను ఏర్పాటు చేసి ఇస్సాకును కాపాడాడు. ఇస్సాకు జీవితంలో మరో ముఖ్యమైన సంఘటన అతని వివాహం. దేవుడు తన సేవకుని ద్వారా రిబ్కాను ఇస్సాకుకు భార్యగా ఇచ్చాడు. ఇస్సాకు స్వభావం చాలా శాంతప్రియమైనది. బావుల విషయంలో గొడవలు వచ్చినా అతడు పోరాటానికి దూరంగా ఉండి దేవునిపై ఆశపెట్టుకున్నాడు. చివరకు దేవుడు ఇస్సాకును విస్తారంగా ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానాన్ని ఇస్సాకుకు మళ్లీ ధృవీకరించాడు. ఇస్సాకు జీవితం మనకు నేర్పేది విధేయత, శాంతి, దేవునిపై పూర్తి నమ్మకం.